ప్రకాశం జిల్లాలో వెనకబడిన పశ్చిమ ప్రాంతం మార్కాపురం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద విద్యార్థులు తమ చదువును పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉండగా పాఠశాలకు సొంత భవనం లేదు. 6 బయట చిన్నపాటి రేకుల షెడ్డులో నడుస్తుంది. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థినులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేయలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేశారే కానీ పాఠశాల భవనం ఏర్పాటు చేయకపోవడంతో అద్దె రేకుల షెడ్డులో పాఠశాలను కొనసాగిస్తున్నట్టు ఆ కాలనీ వాసులు పేర్కొన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ అయిన సయ్యద్ జావీద్ అన్వర్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత సుందరయ్య గారి పేరు మీద ఒక కాలనీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాల నుంచి అక్కడ జనజీవన స్రవంతి కొనసాగుతూ ఉంది. చాలా వరకు అక్కడ నివసించే వాళ్ళు, బీదవాళ్ళు, రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత 20 సంవత్సరాల క్రిందట అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పడినదని తెలుస్తూ ఉంది. అయితే ఆ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేదు. కేవలం అద్దె భవనంలో ఉండి విద్యార్థులకు విద్యను ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఆ అద్దె భవనం మీద రేకులు ఉండటంతో అది ఎండకు వానకు అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయము మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు మేము దత్తత తీసుకునే రకంగా వాళ్లకు పనిచేస్తామని చెప్తున్నారే తప్ప ఇక్కడ చూస్తే ఈ స్కూల్ యొక్క పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్న పరిస్థితిని వాళ్ళు పట్టించుకోకపోవడం అనే విషయము చూస్తే వారు ఎంతవరకు విద్యాశాఖను చూస్తున్నారనే విషయము మనకు తేట తెల్లమవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి సదరు స్కూలు యొక్క పరిస్థితిని దయనీయ పరిస్థితి నుండి మంచి స్థితికి తెచ్చి విద్యార్థులకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉందని ఈ ఛానల్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను.